అది కాకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో 1 నుంచి 155 పేజీల వరకు ఇచ్చిన వేరే రిమార్క్ సంబంధించి కూడా మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎట్లా తప్పనేది కూడా మీకు రిటర్న్ డాక్యుమెంటేషన్ కూడా ఇస్తాం. మీకు గతంలో సీఎం వచ్చినప్పుడు మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే గుర్తుల సెక్రటరీ గారు కూడా స్పష్టంగా ఇచ్చాం. మీరు కూడా చాలా సందర్భంగా 100% రిజర్వేషన్ మీద చాలా క్లారిటీ వచ్చింది, కానీ ఇంక ఎక్సర్సైజ్ చేయాలని చెప్పి మీరు ఆ రోజే మాకు చెప్పారు. మేము కూడా మీ ఎక్సర్సైజ్ చాలా పాజిటివ్ ఆలోచనతో మేమందరూ కూడా ఇక్కడ ఆశించి రావడం జరిగింది. ప్రత్యేకంగా మీకు మీ టీం అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. చెప్పి ఇది జీవో నెంబర్ 3 రిజర్వేషన్ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీరు ఇటీవల కాలంలో మీరు చాలా చూస్తుంటారు. సుప్రీంకోర్టు ఒక గవర్నర్ని హెచ్చరిస్తూ ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు, ఒక ప్రభుత్వ హెచ్చరిక ఇచ్చినప్పుడు ప్రభుత్వ పెద్దలు ఏం చెప్పారంటే రాజ్యాంగంలో ఉన్నదే అర్థం తప్ప సుప్రీంకోర్టు జడ్జిమెంటో లేకుంటే గవర్నర్ వ్యక్తిగతంగా ఆవరించే తీరుని బట్టి కాదని చెప్పిన అంశం కూడా మీకు తెలుసు. ఈరోజు మీలాంటి ఐఏఎస్ ఆఫీసర్ ట్రైబల్స్ నుంచి వచ్చి ఆ సీట్లో కూర్చుంటున్నారంటే ఆర్టికల్ 21 అనేది ఒక ఫండమెంటల్ రైట్. ఈ ఫండమెంటల్ రైట్ ఏం చెప్తుందంటే ఆదివాసులు ఎవరైతే ఉన్నారో చదువుకి దూరంగా ఉన్న వాళ్ళు, నేషనల్ లైఫ్కి దూరంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రాథమిక విద్య అందించాల్సిన బాధ్యత అని చెప్పి ఆర్టికల్ 21 చెప్తుంది. కాబట్టి ఆ 21 ప్రకారంగానే ఆ రోజు గౌరవ ఎన్టీఆర్ గారు జీవో నెంబర్ 7 ఇచ్చారనే విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. కాబట్టి సుప్రీంకోర్టు ఆర్టికల్ 14(16) అనేది చాలా తప్పుడు అయిపోయారని చెప్పి నా అభిప్రాయం. రెండవది ఇంద్రసాని కేసుకి సంబంధించి చెప్పిన పాయింట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఇంద్రసాని కేసు సంబంధించి ఇంద్రసాని కేసులో 50% దాటకూడదని చెప్పి 50% దాటకూడదు, అవసరం క్రిమినల్ కూడా పెట్టాలని చెప్పి అది 16 ఆర్టికల్ బి దృష్టిలో పెట్టుకుని చెప్పిన అంశం. అందులో చెప్పిందంటే బేసిక్గా 16 ఆర్టికల్ బి ఏం చెప్తుంది, ఓన్లీ బ్యాక్లాగ్ పోస్ట్ సంబంధించి చెప్తుంది తప్ప 100% రిజర్వేషన్ షెడ్యూల్డర్లు ఇవ్వకూడదు అనేది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఏం చెప్తుంది, 100% రిజర్వేషన్ ఇవ్వకూడదు అని చెప్తుంది. మరి ఎంతవరకు కూడా చెప్పలేదు సుప్రీంకోర్టు. కాబట్టి ఇంద్రసాని కేసు అనేది ఇక్కడ చాలా విరుద్ధమైనది. అదే సందర్భంలో ఇంద్రసాని కేసుతో పాటు రాకేష్ కుమార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ రాకేష్ కుమార్ సంబంధించిన జడ్జిమెంట్లో సర్పంచ్కి షెడ్యూల్డర్ 100% రిజర్వేషన్ ఇవ్వచ్చని చెప్పి ఇదే సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కాబట్టి 50% రిజర్వేషన్ అనేది ఏదైతే లిమిట్ ఉందో అది సరైనది కాదు. దాని ఎగ్జాంపుల్గా తమిళనాడులో 69% రిజర్వేషన్ ఉంది, మన స్టేట్లో 59% రిజర్వేషన్ ఉంది. అలాగే మిగతా ప్రత్యేకమైన స్టేటస్ ఉన్న ప్రాంతాల్లో కూడా రిజర్వేషన్ ఉందన్న విషయాన్ని ఆల్రెడీ బ్రదర్ రామోదర్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను దాని జోలికి వెళ్ళాను. కాబట్టి 100% రిజర్వేషన్ అనేది ఇక్కడ ఇంద్రసాని కేసును పెట్టి 50% అనేది తప్పుడు అభిప్రాయం. ఆ రకమైన దృష్టితో మనం చూడొద్దని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక మూడో పాయింట్ 244 ఆర్టికల్ సంబంధించి ఇందులో చాలా స్పష్టంగా గవర్నర్ గారికి ఉన్న అధికారాన్ని ప్రశ్నించింది. గవర్నర్ గారికి ఉన్న అధికారాన్ని ఈ సుప్రీంకోర్టు ప్రశ్నించింది కాదనట్లేదు. కానీ ఇదే సుప్రీంకోర్టు గవర్నర్ గారికి 97 ఏం చెప్పింది, గవర్నర్ గారికి ఎగ్జిక్యూటివ్ పవర్ అండ్ లెజిస్లేటివ్ పవర్ ఉంది, షెడ్యూల్డ్ స్పష్టంగా. 2010లో కూడా ఇంకొక జడ్జిమెంట్లో బీహార్ సంబంధించిన జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు స్పష్టంగా గవర్నర్ గారికి షెడ్యూల్డ్ ఏరియాలో ఎగ్జిక్యూటివ్ పవర్ అండ్ లెజిస్లేటివ్ పవర్ ఉంది. కాబట్టి గవర్నర్ గారిని అధికారాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించడం అనేది ఇది సరైనది కాదు. ఎందుకు చెప్తున్నానంటే బ్రదర్ దీని గురించి చెప్తాను. ముందు సుప్రీంకోర్టు మన గౌరవమైన ధర్మాసనము ఏమంటుందంటే 5(1) కింద, అంటే గవర్నర్కు ఉన్న డెలిగేషన్ పవర్స్లో 5(1) కింద మీరు ఏదైతే చేశారో అది పవర్ కాదు. 5(2) కింద ఏవైతే పవర్స్ ఉన్నాయో దాన్ని వినియోగించుకోవాలి అనేది ఒక క్లారిటీ. 5(1) కింద ఏంటి అని ఇందాక త్రినాథరావు గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు, మనం ఏం చెయ్యొచ్చు అని. కాబట్టి అక్కడ ఏమి డిస్ప్యూట్ లేదు. 5(1) కింద ఇలా ఉంది, 5(2) కింద మనకు పవర్ ఉంది. సో అంతే, అది కూడా చెప్తాను. వాటికి సంబంధించి గవర్నర్ అధికారానికి సంబంధించి ప్రశ్నించింది అంటే మనందరికీ తెలుసు. అది 5(1) సంబంధించి ప్రశ్నించింది. అంటే నేను 5(1) కోసం ఎందుకు చెప్తున్నానంటే 5(1) రెగ్యులేషన్ చేసిన సందర్భంలో కూడా సుప్రీంకోర్టు గవర్నర్ గారికి ఎగ్జిక్యూటివ్ పవర్ లెజిస్లేటివ్ పవర్ ఉందని చెప్పిన సందర్భంలో నేను చెప్తాను. మీకు అంతకుమించి ఏం లేదు.
రెండోది 5(2) ప్రకారం చేయవచ్చు, దాని మేము అధ్యక్షులేమో కాదు. అలాగే గవర్నర్ గారికి సంబంధించి మనందరికీ తెలుసు సబార్డినేట్ సర్వీస్ రూల్స్ సంబంధించి 2-3 రకాల సబార్డినేట్ సర్వీస్ రూల్స్ సంబంధించి వచ్చింది. ఇది జియో నెంబర్ 3కి అని చెప్తాం. వాస్తవానికి సబార్డినేట్ సర్వీస్ రూల్స్ జియో నెంబర్ 3కి ఎగనెస్ట్ లేదు, జియో నెంబర్ 3 దానికి ఎగనెస్ట్ లేదు. ఎందుకంటే సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అనేది ఓన్లీ రాష్ట్ర వ్యాప్తంగా టోటల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ జియో నెంబర్ 3 అనేది ఓన్లీ షెడ్యూల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. షెడ్యూల్ మీన్స్ దిస్ ఇస్ స్పెషల్ స్టేటస్ ఏరియా. 5వ షెడ్యూల్ అనేది ప్రత్యేకమైన రాజ్యం గుర్తించిన ఏరియా. 5వ షెడ్యూల్ అనేది కేవలం పార్లమెంట్ ద్వారా వచ్చింది కాదు, అసెంబ్లీ ద్వారా వచ్చింది కాదు, ఇది భారత రాజ్యాంగం నుంచి పొందుపరిచింది. కాబట్టి భారత రాజ్యాంగం నుంచి పొందుపరిచిన ఒక చట్టాన్ని ఆధారం చేసుకొని ఒక రూల్ ఫ్రేమ్ చేసినప్పుడు జియో నెంబర్ 3 ఇచ్చారు. ఇది రూల్ ఫ్రేమ్ చేసినప్పుడు జియో నెంబర్ 3 ఇచ్చారు. ఇప్పుడు టెక్నికల్ గా సుప్రీంకోర్టు లేదంటే నాన్ రైట్స్ ఇప్పుడు అనేక అంశాలు సార్ చెప్పారు. ఇవన్నీ అంశాలు పెట్టి కావాలని నచ్చని వ్యక్తుల మీద నచ్చినట్టు వ్యవహరించే పద్ధతిలో ఆలోచిస్తే మనం ఏం చేయలేము. కానీ రాజ్యాంగబద్ధం చూసినప్పుడు 5th షెడ్యూల్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైంది తప్ప ఇది పార్లమెంట్లో వచ్చిన చట్టం కాదు, అసెంబ్లీలో వచ్చిన చట్టం కాదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ సబార్డినేట్ సర్వీసులకు సంబంధించిన డ్రాఫ్టింగ్ ఏదైతుందో దానికి సంబంధించి వ్యతిరేకమైనది కాదనేది మా అభిప్రాయం. మీ దృష్టి తీసుకోవాలి. 371D రాష్ట్రపతి ఉత్తర్వులు దీనికి చాలా వ్యతిరేకమని చెప్పి చాలా పేర్కొన్నారు. మనకు ప్రైమరీగా మనందరికీ తెలుసు 370D ఆర్టికల్లోను అలాగే 5th షెడ్యూల్ ఏరియాలోను ప్రత్యేకమైన ఎటువంటి నిబంధన ఉన్నప్పటికీ ఆయన పదం ఉందని చెప్పి సార్ ఎక్స్ప్లెయిన్ చేశాం, మనందరికీ తెలుసు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింటే భారత రాజ్యాంగం ఒక ఫ్రేమ్వర్క్ లో రాష్ట్రపతి ఒక అధికారాన్ని, గవర్నర్ ఒక అధికారాన్ని విరుద్ధంగా ఎక్కడా ఫ్రేమ్వర్క్ చేయలేదు. రాష్ట్రపతికి ఉన్న అధికారాన్ని ఫ్రేమ్వర్క్ ఆయన డ్రాప్ చేశారు, ఎగ్జిక్యూట్ చేశారు. ఆయన గవర్నర్ ఒక అధికారాన్ని గవర్నర్ గారు దాన్ని ఎగ్జిక్యూట్. దీనికి అది వ్యతిరేకం కాదు, దానికి ఇది వ్యతిరేకం కాదు. అది రాజ్యాంగంలో ఒక ప్రాథమిక సూత్రానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఇది భారతదేశం రాజ్యాంగం ఒక ప్రాథమిక సూత్రాన్ని నేను చెప్తున్నాను. కాబట్టి 370D అనేది ఇది వ్యతిరేకం, జియో నెంబర్ 3 వ్యతిరేకం కాదు. కాబట్టి 100% జియో నెంబర్ 3 మీన్స్ 100% వ్యతిరేకం కాదు. కాబట్టి 100% రిజర్వేషన్ వచ్చింది మీ దృష్టికి మేము తీసుకొని వస్తున్నాం. అలాగే మనం ఆర్టికల్ 16-14 సంబంధించి అనేక అంశాలు చర్చించాం. ఇక్కడ సమానత్వం కోసం మనం మాట్లాడినప్పుడు ఈ సమానత్వంలో మాట్లాడితే వాస్తవానికి మాకు రావాల్సిన వాట ఇంకా ఎక్కువ రావాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిలో ఎవరు ట్రైబల్ లేడు, హైకోర్టు జడ్జిలో ఎవరు ట్రైబల్ లేడు. ఇంత పెద్ద రాష్ట్రంలో ముఖ్యమంత్రి ట్రైబల్ కాలేకపోతున్నాడు, ఇంత పెద్ద దేశంలో ఒక ట్రైబల్ ప్రధానమంత్రి కాలేకపోతున్నాడు. అంటే ఇంకా అడ్డాడుగా మనం ఉన్నాం. మీ అందరికీ తెలుసు ఆంథ్రోపాలజీ ఒక నివేదికలన్నీ పరిశీలిస్తే ఈ ప్రపంచం చాలా ముందడి వెళ్ళిపోతుంది. షెడ్యూల్ క్యాస్ట్, బీసీ, XYZ వెళ్ళిపోతుంది. కానీ మనం షెడ్యూల్ ట్రైబల్స్ ఉన్నాం. అంటే ఇంకా ఆదమ తెగల ఒక లక్షణంతో మనం పొందున్నప్పుడు మనకెందుకు వెనకబడిన వాళ్ళకి మనకెందుకు రిజర్వేషన్ ఒప్పడదు? ఇందిరా సహాయం కేసు ఈ అంశం కూడా చెప్తారు. 50% సంబంధించి ఎప్పుడైతే మనం లిమిట్ పెట్టామో అదే సందర్భంగా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి మనం ప్రత్యేకంగా ప్రోత్సహించే అవకాశం ఉందనే విషయం కూడా ఇక్కడ ఉంది. కాబట్టి సమానత్వం సంబంధించి చూసుకున్నప్పుడు ఈ ఫండమెంటల్ రైట్ ముఖ్యమా, రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ ముఖ్యమంటే 5వ షెడ్యూల్ ముఖ్యమనే మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చెప్పాలనేది మీ దృష్టికి మేము తీసుకొస్తాం. అలాగే ఇంకొక అంశం అర్హతకు సంబంధించి ఎవరు ట్రైబల్స్, లోకల్ ట్రైబల్ అంటే ఎవరు, లోకల్ ట్రైబల్ అంటే ఎవరు అనేది చాలా స్పష్టంగా మనకు భారత రాజ్యాంగంలోనే షెడ్యూల్ ట్రైబల్ ఒక జాబితా ప్రకటించినప్పుడే రాష్ట్రపతి గారు స్పష్టంగా పేర్కొంటారు. ఇప్పుడు రాష్ట్రపతి గారు ప్రకటించినవన్నీ కూడా చట్టాల ద్వారా వచ్చింది కాదు, నేను చెప్పదలుచుకున్నాను. అది భారత రాజ్యాంగం అంతర్భాగంగా వచ్చింది. అంటే భారత రాజ్యాంగం నిర్దేశించింది అంతిమం ఫైనల్ ఈ భారతదేశం. ఇది నేను చెప్పదలుచు. కాబట్టి 1/26/1950లో ఇది సంబంధించి ఇచ్చారు. మరి తర్వాత వచ్చిన ఎస్టీ జాబితాకి సంబంధించి వాళ్ళకి అవకాశం ఉందా లేదా అనేది సుప్రీంకోర్టు లేవనెత్తిన అంశం. 2 నాన్ షెడ్యూల్ ట్రైబల్కి ఇది చాలా విరుద్ధంగా ఉందని చెప్పి కూడా ఈ 2 అంశాలు స్పెసిఫిక్గా ట్రైబల్ సంబంధించిన విషయంలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మనం అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు నాన్ షెడ్యూల్ ఏరియా ట్రైబల్స్ ఒక నకం చెప్పాలంటే 1874 షెడ్యూల్డ్ యాక్ట్ ప్రకారంగా నర్సీపట్నం ఆల్సో షెడ్యూల్ ట్రైబల్ ఏరియా. గవర్నమెంట్ పెరిగిన తర్వాత గవర్నమెంట్లో పెద్దలు కొద్దిమంది దాన్ని కుదించుకుని వచ్చారు. మేము వాళ్ళకి ఇవ్వద్దని చెప్పట్లేదు, నాన్ షెడ్యూల్ ట్రైబల్కి ఇవ్వద్దని చెప్పట్లేదు. వాళ్ళు కూడా షెడ్యూల్ చేర్పించి వాళ్ళు కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది, మేము వద్దనట్లేదు. బట్ ఈ ప్రొసీజర్ 1986 నుంచి పెండింగ్ ఉంది. ఎవరు పెండింగ్ ఉంచేసింది అంటే గవర్నమెంట్ ఒక ఫ్రేమ్వర్క్ లోనే పెండింగ్ ఉంది. కాబట్టి ఈ అంశాన్ని మనం సుప్రీంకోర్టు లేవనెత్తుంటే ఈ అంశం కూడా వచ్చేది కాదనేది మా అభిప్రాయం. రెండోది తర్వాత 1950 తర్వాత ట్రైబల్ వచ్చిన కూడా
వాళ్ళకి అమెండ్మెంట్ చేస్తూ వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అది రాజ్యాంగం విరుద్ధంగా ఎక్కడ లేదు. అనేక చోట్ల అమెండ్మెంట్ కల్పించి అనేక తెగలకి ఇచ్చిన సందర్భం. మొన్న కూడా నక్కల తెగలకి ఎస్టీ జాబితాలు చేర్పిస్తూ లాస్ట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. వాళ్ళు కూడా 1951 అర్హతని వాళ్ళు కూడా కల్పించింది. ఇది 1950 అర్హత కేవలం షెడ్యూల్ ఎర్రలోనే, నాన్ షెడ్యూల్ ఎర్ర కూడా తీసుకుంటారు. కాబట్టి మనం ఈ అంశం కూడా మనం పరిగణన తీసుకుంటే అభిప్రాయం. రెండు, ఇప్పుడు జీవో నెంబర్ 3కి సంబంధించి 7, 75, 73 జీవో నెంబర్ 3 ఇవన్నీ సంబంధించి వచ్చింది. దీని మీద వార్నింగ్ ఇచ్చింది. వాస్తవానికి సుప్రీంకోర్టు ఏ పద్ధతిలో వార్నింగ్ ఇచ్చినది మనందరూ తెలుసు, సార్ ఎక్స్ప్లెయిన్ చేసాం. కానీ ఇది సంక్షేమ రాజ్యం. మన భారత రాజ్యం అనేది సంక్షేమ రాజ్యం. ఈ మన రాష్ట్రంలోనే మన దేశంలో సంక్షేమం సంబంధించిన ప్రాంతం. సంక్షేమం అనుకున్నప్పుడు ఎవరు సంక్షేమం ప్రయారిటీ ఇవ్వాలి? అప్పుడు వెనకబడిన సంక్షేమం ప్రయారిటీ. వెనకబడిన సంక్షేమం ప్రయారిటీ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ రాజ్యాంగంలో అనేక ఫ్రేమ్వర్క్ వాళ్ళకి తోడ్పట్టు ఇచ్చేది ఉంది. ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఎక్స్వైజెడ్ ఎవరైనా కావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో వాటిని రద్దు చేస్తామని చెప్పడం అనేది ఇది ప్రాథమిక సూత్రానికి చాలా విరుద్ధమైంది. కాబట్టి ఈ అంశం కూడా మనం జోడించి మాట్లాడుతున్నది నా అభిప్రాయం. అలాగే రెండోది, ఇక్కడ ఇప్పుడు జార్ఖండ్ అంశాలు ఇవన్నీ చాలాసార్లు చెప్పారు. ఇవన్నీ టెక్నికల్గా మనం ఇప్పుడున్న అంశాలకు సంబంధించి దృష్టికి మీరు తీసుకోవచ్చు. ఇది కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించి మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఇటువంటి ఎక్సర్సైజ్ చేస్తామని మీరు మాట్లాడారు. మీరు అప్పుడు సార్ని కలిసినప్పుడు, ప్రిన్సిపల్ సెక్రటరీ కలిసినప్పుడు ఆయన కూడా 50% ట్రై చేస్తున్నాం అనేది, తర్వాత మీద వచ్చిన తర్వాత 100% ట్రై చేస్తున్నాం మీరు చెప్పారు. ఈ అంశాలన్నీ మేము పరిశీలించిన తర్వాత 50% రిజర్వేషన్ ఇవ్వాలి, 100% రిజర్వేషన్ ఇవ్వాలనేది పాయింట్. పాపులేషన్, ఇప్పుడు పాపులేషన్ సంబంధించి మీరు ఆల్రెడీ మీకు అయిపోతుంది. ఇప్పుడు ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. గవర్నమెంట్ నాన్ ట్రైబల్ షెడ్యూల్ ఏరియాలో వస్తే ఏ రకమైన నష్టం జరుగుతుంది అనేది ఆంథ్రోపాలజీ ఒక నివేదిక చాలా స్పష్టంగా చెప్తుంది. నేను ఒక ప్రొఫెసర్ ఇది గవర్నమెంట్ ఇచ్చిన నివేదిక. అలాంటి ఒక 50% ఇచ్చిన, పాపులేషన్ పర్సెంట్ ఇచ్చిన, ఇది గిరిజన ప్రాంతంలో చెప్తారు కదా పెద్దలు, మేక పులి దగ్గర వెళ్ళినా పులికి మేకకి ఇబ్బంది, మేక పులి దగ్గర వెళ్ళినా మేకకి ఇబ్బంది. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మన 100% రిజర్వేషన్, 50% రిజర్వేషన్, డామన్స్ రిజర్వేషన్ అనేది మన గిరిజనుల్లో తీవ్రమైన భయభ్రాంతులకు గురి చేస్తున్న అంశం. ఇది నాట్ ఓన్లీ మన 15 షెడ్యూల్డ్ అంటే అండర్ 170 బేసిక్, మనం 170 దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి మనం 100% షెడ్యూల్ ఇస్తున్నాం. షెడ్యూల్ అంటే ప్రత్యేకమైన స్టేటస్ కలిగింది. ఈ ప్రాంతంలో ఇతర తెగలు, ఇతర మనుషులు వచ్చారంటే ఇది ఆక్రమణ. ఇప్పుడు ఇదే ఇప్పుడు మీరే ఉన్నారు మీ సీట్లో ఏజ్ ట్రైబల్ డైరెక్టర్గా, ఒక నాన్ డైరెక్టర్ జడ్జిమెంట్ చేయలేదు, ఎందుకంటే మీకున్న రైట్ అలాంటి. కాబట్టి అటువంటి నేపథ్యంలో గవర్నమెంట్ ఒక పాజిటివ్గా ట్రైబల్ ఆలోచిస్తుంది, ట్రైబల్ పట్ల చాలా పాజిటివ్ ఆలోచిస్తుంది. ఇది సంక్షేమ రాజ్యం కాబట్టి చాలా పాజిటివ్. ఏదో మనం గిరిగీసి తీసుకుని ఇది గిరిజనులకు ఏదో ఇబ్బంది కలిగించే పద్ధతిలో ఆలోచించడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఆలోచించడానికి మా ఉద్దేశం కాదు. బట్ అటువంటి ఆలోచన లేకుండా మనం ఫ్రేమ్ వర్క్ చేస్తున్న పరిస్థితి దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి మేము సుప్రీంకోర్టులో సంబంధించిన రివ్యూ పిటిషన్ కూడా వేసాను. సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ వేస్తాను. గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి పాజిటివ్ రాదు. గవర్నమెంట్ సైడ్ నుంచి పాజిటివ్ వచ్చింటే ఈ రోజు ఈ స్థితిలో ఉండేవాళ్ళు. అంటే మనం గవర్నమెంట్ నిందించడం, బట్ గవర్నమెంట్ లో కావాల్సిన ఎక్సర్సైజ్ అని చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా సుప్రీంకోర్టులో ఈసారి మీరు చాలా ఎక్సర్సైజ్ చేస్తారు. సుప్రీంకోర్టులో ఆ రోజు ఇదే ఎక్సర్సైజ్ చేస్తుంటే చాలా పాజిటివ్. అయితే మేము ఇప్పుడు ఫైనల్గా మీకు రిక్వెస్ట్ చేసేది క్లాస్ 2 ప్రకారంగా మీరు ఫైనల్ చేసి 9 షెడ్యూల్ చేర్చండి. 9 షెడ్యూల్ చేర్చండి. షెడ్యూల్ 9లో చేర్చండి రిజర్వేషన్. 170 ఏ రకంగా ప్రొటెక్ట్ ఉంటుందో రిజర్వేషన్. ఎందుకంటే 9 షెడ్యూల్ చేర్పిస్తే న్యాయ సమీక్షకు అతీతమైనది. మీరు క్వశ్చన్ ఇచ్చారు, మేము 100% రిజర్వేషన్ ఇస్తే పరిపాలనమైన సవాల్ వస్తుంది, న్యాయపరమైన సవాల్ వస్తుంది. మీరు క్వశ్చన్ ఇస్తారు, నేను స్పష్టంగా రాసుకుంటున్నాను. నెక్స్ట్ మీరు 9 షెడ్యూల్ చేర్పిస్తే ఈ జీవో నెంబర్ 100 సంవత్సరాల వరకు రాజ్యాంగం రద్దు చేస్తే తప్ప జీవో నెంబర్ 100% రిజర్వేషన్ కావచ్చు. కానీ మా గిరిజన పెద్దలుగా మీరు ఆలోచించండి, మీరు అధికారిగా ఆలోచించండి, గిరిజన పెద్దలుగా ఆలోచించండి. గిరిజనులకి 100 సంవత్సరాలు 200 సంవత్సరాల వరకు మన ఆదిమ తెగల నుంచి ఒక అభివృద్ధి చెందవలసిన, ఒక జాతీయ స్థాయి అభివృద్ధి చెందే వరకు కూడా మన సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత మనకు ఉంది. ఇది సంక్షేమ పథకాలు కాదు. జీవో నెంబర్ 3 100% రిజర్వేషన్ అంటే ఈరోజు సంక్షేమ యాక్ట్ ఒకటే కాదు, ప్రొటెక్ట్ ఆఫ్ ది ట్రైబల్ రైట్స్. గిరిజనులు ఒక జీవన విధానాన్ని రక్షించడం. ఈ భారతీయ సమాజంలో గిరిజనులు అట్టాడుతూ ఉన్నారు, కొండ మీద ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు. ఇది ఇంద్రసాని కేసు కూడా స్పష్టంగా చెప్పింది, అనేక కేసులు కూడా స్పష్టంగా చెప్పింది. ఒంటరిగా ఉన్నారు, కొండ ప్రాంతంలో ఉన్నారు,
వాళ్ళకి ప్రత్యేకంగా వెనుకబడి ఉన్నారు అని స్పష్టంగా చెప్పారు. మీరు దయచేసి ఒక ఆదేశం ఇచ్చారు, గిరిజనులకి తెలుగులో బోధిస్తే విద్యాబోధన జరగట్లేదని చెప్పి మాతృభాష విద్యావారిని రినోవేట్ చేస్తున్న ఆర్డర్ లేటెస్ట్ ఇచ్చారు. అంటే అర్థం ఏంటి, ఇప్పటి వరకు తెలుగు ఒక భాష, తెలుగు మన అధిక భాష గిరిజనులు, గిరిజన ప్రతి తెగకి ఒక రకమైన భాష. మా గిరిజన తెగలో కూడా మా భాష ఇంకో భాష కమ్యూనికేట్ కావాలి. అలాంటిది ఈరోజు భారతదేశంలో వృద్ధి చెందుతున్న భారతదేశంలో గిరిజన శ్రవంతులకి గిరిజనులు రావాలంటే మరి అంత ప్రొటెక్ట్ కావాల్సిన పద్ధతి ఉంది. ఆ రకంగా రిజర్వేషన్ కానీ యాక్ట్ కానీ మీరు చేయగలిగితే గిరిజనులు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అప్పలనరసింహ గారు. ఆ తర్వాత శ్రీ సండే ఐడియా గారు. మైక్ ఏమన్నా పక్కన